పోలియానా పిల్లల కోసం. అందమైన జుట్టున్న చిరునవ్వుతో ఉండే ముఖం ఒక 10 ఏళ్ల చిన్నారి పోలియానా తన చుట్టూ సంతోషాన్ని వ్యాపించేది. ఆమె తల్లిదండ్రుల్ని కోల్పోయింది తన చిన్నప్పుడే. అప్పటి నుండి ఆమె అనాథాశ్రమంలో ఉండేది. కొంతకాలం తర్వాత ఆమె సంపన్నమైన అత్త తీసుకుని వెళ్ళింది. ఆమె అత్త పోలియానా ఉండడానికి ఆమె అటకపైన సిద్ధం చేసింది. దీన్ని చూసిన నాన్సీ ఎంతో సంతోషించింది. ఈ చిన్న అతిథి కోపం ఉన్న మిస్ పాలీని సంతోషపెడుతుందని అనుకుంటున్నా. ఇంటికి వచ్చినప్పుడు పాలియన్ ఎంతో ఆనందంగా ఉండేది. ఆమె తన అత్తని గట్టిగా కౌగిలించుకుంది. కానీ అత్తకి ఇది ఏమాత్రం నచ్చలేదు. ఆమె పోలియానా ఉన్న గదికి తీసుకుని వెళ్ళింది. ఆ ఇంటి పరిమాణం, సంపదలను చూసి పోలియానా నివ్వెరపోయింది. ఆ ఆంటీ తనకి అటకపై నీళ్లు చూపించింది. ఇది నీ గది. సరిగ్గా 6 గంటలకు విందు ప్రారంభమవుతుంది. పోలియానా తన గదిని చాలా నచ్చింది. ఇంట్లో మిగతా గదులన్నీ చూసిన పోలియానా ఆమె కుమార్తె అటకపై ఉన్న గది గురించి ఒక్కసారి కూడా ఆలోచించలేదు. సరిగ్గా 6 గంటలకు అత్త పాలీని డిన్నర్ టేబుల్ వద్దకు పిలిచింది. పోలియానా ఇంకా వెళ్ళలేదు. ఈ అమ్మాయి ఎక్కడ ఉంది? నేను వెళ్ళి ఆ మిస్ పాలీని పిలుచుకుని రానా? వద్దు. రాత్రి భోజనం చేసిన తర్వాత అత్త ఆమె గదికి వెళ్ళింది. పోలియానా అక్కడ లేదు. ఆమె తప్పిపోయినట్లుగా తోటమాలికి చెప్పడానికి తోటలోకి వెళ్ళింది. మరోవైపు తోటమాలి మడమ మీద ఉన్న రాతిపైన చూపించాడు ఆమె అక్కడ ఉందని. పరిగెత్తుకుని వెళ్లి నాన్సీ వారిద్దరూ కలిసి అక్కడ ఒక భవంతిని నిర్మించారు. పరిస్థితి ఎలా ఉన్నా సరే పోలియానా ఎప్పుడూ సంతోషంగానే ఉండేది. ఇది చూసి నాన్సీకి ఆశ్చర్యంగా ఉండేది. దీని రహస్యం ఏమిటని పోలియానాని అడిగింది. సంతోషకరమైన ఆట. నాన్న నాకు ఈ విషయం నేర్పించారు. నా చిన్నతనంలోనే నాకు సహాయకారిగా ఉన్నప్పుడు మమ్మల్ని పంపించారు. ఆమె అప్పుడు చెప్పింది నేను ఎప్పుడూ అక్కడే ఉండాలి అని. మేమెప్పుడూ ఈ విషయాన్ని ఉపయోగించాల్సిన అవసరమే రాలేదు. మేము దాని గురించి తెలీదు. ఆ మన్నాటి నుండి నేను ఎప్పుడు నాకు మా నాన్న గుర్తు వచ్చినా కూడా మేమెప్పుడు ఈ విషయాన్ని ఆలోచిస్తూ ఉండాలి. ఎంతో సంతోషంగా ఉండేదాన్ని. సాయంత్రం పోలియానా తన గదిలో మంచం మీద పడుకుని ఏడుస్తోంది. మా నాన్న కొంతమంది స్వర్గదూతల వద్ద ఉండేవారు. నేను ఆడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండేదాన్ని. మీరు ఒక అటక పైన చీకటిలో కూర్చుని ఉంటే మీరు కూడా ఆనందంగా ఉండడం కష్టం కదా. ఆ మరుసటి రోజు పోలియానా తోటల్లో మెట్లు దిగి తన ఆంటీని కౌగిలించుకుంది. అత్తా, నాకు ఇష్టమైన అత్త, ఈరోజు ఉదయం నేను సజీవంగా ఉన్నందుకు సంతోషంగా ఉన్నా. మనం శుభోదయం ఇలాగే చెబుతామా? ఇలా చెప్పి పాలి అత్త వెనక్కి వెళ్ళిపోయింది. వారిని దూరంగా ఉండడం చూసిన పాత తోటమాలి కళ్ళనీళ్లు తిరిగాయి. అతను పోలియానా వద్దకు వెళ్లి ఆమె తన తల్లిలాగా ఎలా ఉందో చెప్పాడు. అది తెలుసుకున్న తోటమాలి ఆమె తల్లి సంతోషంగా ఉందని చెప్పాడు. నెమ్మదిగా సమయం గడుస్తున్న కొద్దీ పోలియానా జీవితం అక్కడ సంతోషంగా ఉంది. ఆమె తన అత్తతో కలిసి భోజనం చేసేది, అత్తతో కలిసి హోంవర్క్ కూడా చేసేది. తర్వాత మధ్యాహ్నం తర్వాత 6 గంటల వరకు ఆమె వద్ద ఖాళీ సమయం ఉండేది. ఆమె ఇంటి కోసం కొన్ని కిరాణా సామాను కొనేది. ఒక రోజున పట్టణంలో ఒక పొడవాటి మనిషిని నల్ల కోటు వేసుకుని సిలిండర్ ఆకారంలో ఉన్న వ్యక్తిని చూసింది. నిజానికి ఆమెతో స్నేహం చేయడానికి ప్రయత్నించింది. కానీ ఆ వ్యక్తి ఏం చెబుతున్నాడో ఆమెకు అర్థమే కాలేదు. కొంత సమయం గడిచిపోయిన తర్వాత ఆ వ్యక్తిని మళ్లీ చూసింది. మరోసారి అతనితో మాట్లాడడానికి ప్రయత్నించింది. ఈసారి అతను కూడా మాట్లాడాడు. నాన్సీ ఆశ్చర్యపోయింది.
ఎందుకంటే ఆమెకి అర్థం కాలేదు ఆ వ్యక్తి మిస్టర్ పెండల్టన్ చాలా ధనవంతుడు, అయినప్పటికీ అతను పెద్ద ఇంట్లో ఉండేవాడు, ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. మరుసటి రోజు పోలియానా ఎంతో బలహీనంగా ఉన్న కుక్కని ఇంటికి తీసుకుని వచ్చింది. మిస్ పాలీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ మరుసటి రోజు ఆమె ఒక అబ్బాయిని కూడా ఇంటికి తెచ్చింది. అప్పుడు మిస్ పాలీ ఆమెతో గొడవ పడింది. చాలా అయింది పోలియానా, నువ్వు ఎప్పటి వరకు చేసిన ప్రతి పనిని నేను ఏమీ పట్టించుకోలేదు. ముందు పిల్లల్ని తీసుకుని కుక్కని తీసుకొని వచ్చావు, ఇప్పుడు ఈ పిల్లాడిని కూడా తీసుకొని వచ్చావు. నేను బిచ్చగాన్ని కాదు మేడం. ఇలా చెప్పి ఆ పిల్లాడు ఇంటి నుండి పారిపోయాడు. కానీ ఆ పిల్లాడిని వీధుల్లోంచి రక్షించాలని నిర్ణయించుకుంది. సెప్టెంబర్లో పోలియానా పాఠశాల ప్రారంభమైంది. నెమ్మదిగానే పోలియానా ఆమె పాఠశాలను నచ్చడం మొదలుపెట్టింది. ఒక రోజున ఒక యాత్ర ప్రకారం మిస్టర్ పెండల్టన్ పోలియాన్ని వదిలిపెట్టవద్దని, తనతోనే ఉండగలిగితే చాలా సంతోషంగా ఉంటుందని చెప్పాడు. నిజానికి పోలియానాకి జవాబివ్వడం అసాధ్యమైంది. మిస్టర్ పెండల్టన్ ఆమెకు అన్నీ వివరించాడు. నేను వయసులో ఉన్నప్పుడు నేను మీ అమ్మతో ప్రేమలో పడ్డాను. నేను ఆమెను ఎంతగానో ప్రేమించాను, కానీ మీ అమ్మ నన్ను ఎప్పుడూ ప్రేమించలేదు. తర్వాత తాను మీ తండ్రిని పెళ్లి చేసుకుంది. తరువాత వారు ఈ నగరాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఆ రోజు నుండి పెండల్టన్ ఎప్పుడూ తన చుట్టూ ఉన్న ప్రపంచంలో కలతగా ఉండేవాడు. కానీ పోలియానా తన తల్లిలాగా ఆలోచించేది కాబట్టి, అందువల్ల ఈరోజు అతను ప్రపంచానికి ఎంతో పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకుంది. ఈ విధంగా పోలియానా అతని పక్కన ఉండడం వల్ల అతను జీవించడానికి ఒక కారణం ఉండేది. నా పక్కకు వచ్చేసాయి, మనిద్దరం కలిసి ఎంత సంతోషంగా ఉంటాము. నువ్వు నన్ను తండ్రిగా భావించు, నేను నిన్ను నా కూతురుగా చూసుకుంటా. కానీ ఆమె తన అత్తకి దీన్ని వివరించలేకపోయింది. ఆమె వారిని ప్రేమిస్తున్నాడని అనుకుంది. ఆమె తన అత్తని వదిలిపెట్టడానికి ఇష్టపడలేదు. ఆమెకి ఈ విషయం తెలీదు. మిస్టర్ పెండల్టన్కు ఈ విషయం ఎలా చెప్పాలో. చివరికి ఆమెకు ఒక పరిష్కారం దొరికింది. పెండల్టన్ జిమ్మీని లోపలికి తీసుకుని వెళ్లాలని ఆమె కోరుకుంది. పిల్లవాడిని ఆమె అత్త చూడ్డానికి నిరాకరించింది కదా. ఆ విధంగా మిస్టర్ పెండల్టన్ కూడా జిమ్మీ ఇద్దరు సంతోషంగా ఉంటారని అనుకుంది. పోలియానా ఇలా చేయగలనని ఆశించింది. మిస్టర్ పెండల్టన్ ఆ వచ్చే వారం వాళ్ళని కలవమనడానికి ఇష్టపడ్డాడు. కానీ కొద్ది రోజుల తర్వాత దురదృష్టకరమైన ప్రమాదం జరిగింది. ఒక కారు పోలియానాను ఢీకొట్టింది. తర్వాత హాస్పిటల్లో ఒక రోజు తర్వాత ఆమె కళ్ళు తెరవడం, పోలియానా సంతోషంగా ఉంది ఆమె బతికినందుకు. ఆమెకు తెలీదు ఆమె ఆంటీ తనతో వదిలేసిందని. ఆమె తన అత్తని వదిలేసి ఉండలేకపోతోంది. తన అత్త తన్ని డార్లింగ్ అని పిలిచేది. కొద్ది రోజుల తర్వాత పోలియానా ఆసుపత్రి నుంచి బయలుదేరింది. ఆమె కాళ్ళని నిలబడలేకపోతోంది. మిస్టర్ పెండల్టన్ పోలియాన్ని కలవడానికి వచ్చినప్పుడు మిస్ పాలీకి చెప్పాడు. పోలియానాకి ఇచ్చిన ఆఫర్ని గురించి చెప్పాడు. తన అత్త ఎలా తిరస్కరించిందో చెప్పాడు. ఈ కథ విన్న తర్వాత మిస్ పాలీ ఆ ప్రేమ ఆమెకు అకస్మాత్తుగా పెరిగింది. ఆమె మెనకోళ్ళు సంతోషంగా ఉండడానికి ఆమె పిల్లలు కుక్కల్ని తన గది వరకు వెళ్ళడానికి అనుమతించింది. పోలియానాను సంతోషపరిచేందుకు ఏదైనా చేయడానికి ఆమె అనుమతించింది. పోలియానా చెకప్ తర్వాత డాక్టర్ చెడు వార్తని చెప్పవలసి వచ్చింది. చింతించవలసిన విషయం ఏంటంటే మీ అమ్మాయి మరెప్పటికీ నడవలేరు. అయ్యో కాదు. ఇది విన్న తర్వాత మిస్ పాలీ ఏడవడం మొదలుపెట్టింది. మూర్ఛపోయింది. తన అంత గొంతు విన్న తర్వాత పోలియానా ఉన్మాదంగా కేకలు వేయడం ప్రారంభించింది. అందరూ ఆ చేదు నిజాన్ని తెలుసుకోవడానికి ఎదురు చూస్తున్నారు. పోలియానా తనని కలవడానికి వచ్చిన వారందరికీ ఈ గేమ్ గురించి చెప్పడం మొదలుపెట్టింది. పోలియానాని సంతోషపెట్టడానికి మిస్టర్ పెండల్టన్ జిమ్మీని కూడా దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. పోలియానా ఈ మాట విని ఎంతో సంతోషించింది. సంతోషకరమైన ఆట తెలియనిదని ఆమె మాత్రమే అని మిస్ పాలీ నమ్మలేకపోయింది.
ఆమె నాన్సీతో మాట్లాడడం ప్రారంభించిన తర్వాత ఆమెకు అన్ని విషయాల గురించే తెలుసుకుంది. ఆ తర్వాతే ఆమె పాలియానా వద్దకు చేరుకుంది. అలాగా, ఇది సంతోషకరమైన ఆట. ఇప్పటి నుండి మనం కలిసి ఆడదాం. హే, ఇది ఇప్పటి వరకు అన్నిటికంటే ఉత్తమమైన వార్త. ఇంతలో మిస్టర్ పెండిల్టన్ వైద్యుడిని తీసుకుని పోలియానా వద్దకు వచ్చాడు. కానీ ఒక సమస్య ఉంది. మిస్ పోలి చాలా సంవత్సరాల క్రితం ఒక గొడవ కారణంగా 15 సంవత్సరాల కారణంగా వారి ఇంటికి అడుగుపెట్టలేదు. చివరికి వారి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఆమెను నగరం నుండి ఒక ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. మిస్టర్ పెండిల్టన్ వైద్యుడు పోలియానాను తీసుకుని వెళ్లాడు, పరీక్షించాడు. కొన్ని నెలలు గడిచిపోయాయి. మిస్ పోలియానాకు ఒక లెటర్ రాసింది. ప్రియమైన అత్త పాలి, నా వద్ద ఒక గొప్ప వార్త ఉంది. నా చికిత్స మంచి ఫలితాలతో ముగిసింది. చివరికి నేను నడవగలుగుతున్నాను. నేను వెంటనే ఇంటికి రావచ్చని చెప్పాడు. నేను నడవగలిగితే ఎంత బాగుండు. నేను ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్నా. నాకు అన్ని సంతోషాన్ని ఇస్తున్నాయి. నిజం చెప్పాలంటే నేను కొద్దిసేపటి వరకు నడవలేననుకున్నాను. ఎందుకంటే ఇదే గనక జరిగితే నేను ఎప్పటికీ అభినందించలేను. వారు నాకు ఎంతో సహాయం చేశారు. త్వరలోనే మిమ్మల్ని చూడాలని ఆశిస్తున్నాను. ప్రేమతో పోలియానా. స్నో వైట్ మరియు వేటగాడు. ఒకానొకప్పుడు స్నో వైట్ మరియు ప్రిన్స్ అంటువాన్ తన కోటలో సంతోషంగా జీవిస్తుండేవారు. ఒకరోజు ఏస్ మరుగుజ్జు స్నో వైట్ వద్దకు వచ్చాడు. ప్రిన్స్ స్నో వైట్, మీ ఇద్దరికి చెప్పడానికి ఒక ముఖ్యమైన విషయం ఉంది. తప్పకుండా మిత్రమా, ఏం కావాలి మీకు? అది మేము గనుల నుంచి కోటకి తిరిగి వచ్చాము. విశ్రాంతి తీసుకోవాలని మా గదిలోకి వెళ్ళాము. అప్పుడు ఉన్నట్టుండి ఒక్కసారి ఒక వింత శబ్దాన్ని విన్నాము. రక్షించండి, రక్షించండి. మేము పొడవైన సన్నని కారిడార్ గుండా నడిచాము. కొన్ని మెట్లు గుండా వెళ్ళాము. అప్పుడు మేం చూసాము. నువ్వు ఏం చూసావు హేస్? ఒక చెరసాల. ఇంకా చెరసాల్లో ఒక వేటగాడు. నిజంగానా? నా ప్రాణాన్ని కాపాడింది అతనే కదా. ఆమెకు విధేయత చూపినందుకు హెల్లా అతని చెరసాల్లో ఉంచాలి. స్నో వైట్ మరియు యువరాజు యాంటువన్ ఏస్ గురించి మాట్లాడుతున్న చెరసాల వద్దకు పరిగెత్తారు. వారు అతన్ని చెరసాల నుండి కాపాడారు. ఓ థ్యాంక్ యూ, నన్ను రక్షించినందుకు స్నో వైట్. నేను ఎప్పటికీ ఈ చెరసాల్లో ఉండిపోతానని అనుకున్నాను. ఇంతలో రాజ్యం అంతటా అడవి యొక్క చిట్ట చివరి చీకటి మూలలో ఒక పెద్ద రాతి విగ్రహం ఉంది. ఆ దుష్ట హృదయపు రాణి హెల్లా అందులో చిక్కుకుని ఉంది. లోపల డంకావు అతను 4 నుంచి తయారుగా ఉన్న టెంట్లో సమీపంలో ఉన్న కొర్రల వద్ద మురికి గుడ్డలతో ఉన్నాడు. డేరా లోపల అతను ఒక మంత్రం వేస్తూ మ్యాజిక్ పుస్తకాన్ని పరిశోధిస్తూ హెల్లా ముక్తికి ప్రయత్నిస్తున్నాడు. ఎక్కడున్నావు కనిపించు, మిస్టరీ స్పెల్, యూజ్ స్పెల్, యూత్ స్పెల్. ఇది ఉపయోగపడచ్చు. సరే అయితే, ఆహా ఆహా, నాకొచ్చేసింది.
నాకు అర్థమైంది. డంకావ్ గుడారం నుండి బయటికి వచ్చి చెట్టు నుండి ఒక కొమ్మను తీసి మాయా మంత్రదండంలాగా ఉపయోగించాడు. నేను ఇప్పుడు మిమ్మల్ని కాపాడుతాను మహారాణి. అబ్రాఖరకరక రాతి నుంచి మనిషిగా మారు, మనిషి నుంచి మహారాణిగా మారు. రాతి విగ్రహం పగలడం ప్రారంభించింది. ఏదో మాయాజాలం జరగబోతోంది. కానీ హెల్ల అపారమైన షెల్ నత్తగా మారిపోయింది. ఆమె తన అంటుకుని ఉన్న యాంటీనాతో డంకో వైపు క్రాల్ చేసింది. డంకో తాను భయంకరమైన తప్పు చేశాడని గ్రహించి మంచి మంత్రం కోసం గుడారంలోకి పరిగెత్తాడు. దీంతో ఏం చేస్తాను నేను? చివరికి అతనికి ఒక మంత్రం కనిపించింది. దాని నత్త వద్ద కొమ్మను కదిలించడం ప్రారంభించాడు. ఈసారి హెల్ల భారీ కప్పగా మారిపోయింది. డంకావ్ ఆ కప్పని చూసి కంగారు పడిపోయాడు. తనలో తాను మాట్లాడడం మొదలెట్టాడు. నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను. తన చేతిలో ఉన్న కర్రతో తనలో తానే మాట్లాడడం మొదలుపెట్టాడు. 7 మరుగుజ్జులు కలిగించిన ఇబ్బందులు చూడండి. ఇందులో ఉన్నవి ఏ మాయలు పనిచేయటం లేదు. ఒక స్పుకసు పనిచేయట్లేదు. అబ్రక క్రక రక్క పనిచేయట్లేదు. రాక్ ఎక్స్ హెడ్ బ్లాక్ హెడ్ మరుగుజ్జులు రాక బ్లాక్. మాటలు డంకావ్ గొణుకుతూ వాస్తవానికి మరో మంత్రం చదువుతున్నాడు. అదే సమయంలో కోట యొక్క తోటలో తిరుగుతున్న మరుగుజ్జులు రాతిగా మారిపోయాయి. స్నో వైట్, ప్రిన్స్ ఆంటువాన్ మరియు హంట్స్మ్యాన్ చాలా ఆశ్చర్యపోయారు. అయ్యయ్యో, నా మరుగుజ్జులారా, ఏమైంది? ఇది మీకు ఎలా జరిగింది? దయచేసి ఏదైనా చెప్పండి. వీళ్ళేదో మంత్రానికి గురైనట్టున్నారే. స్నో వైట్ హెల్లా తన మ్యాజిక్ మిర్రర్ ఉన్న గదిలోకి పరిగెత్తి అద్దాన్ని అడిగింది. గోడపైన అద్దమా, నా మరుగుజ్జులకి ఏమి జరిగింది? మీ మరుగుజ్జులు నా యువరాణి డంకావ్ హెల్లాను ఆమె రాతి శాప నుండి విడిపించేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు ఈ మంత్రాలు వీళ్ల మీద పనిచేసే చాలా దూరం నుండి. ఈ మంత్రం ఎలా ముగించగలం? నా మరుగుజ్జు మిత్రుల్ని ఎలా విడిపించాలి? అవును స్నో వైట్, శాపమును రద్దు చేయడానికి మీరు ఆ పుస్తకము నుంచి ఆ పేజీని వెతికి చింపి మీరు నలిపి అడవిలో పారేయాలి. స్నో వైట్ సింహాసనం గదిలో హంట్స్మన్ చూడ్డానికి వెళ్ళాడు. ఆమె గురించి అతనికి చెప్పారు. మ్యాజిక్ పేజీలో నుండి మంత్రాన్ని చదివాడు. మరుగుజ్జులు కాపాడలేకపోయింది. హంట్స్మన్ ని కోరింది. మిమ్మల్ని మీ మరుగుజ్జులకి సహాయపడుతున్నది నాకు సంతోషంగా ఉంది యువరాణి. నేను ఎంతో గర్వపడుతున్నాను వాళ్ళు కాపాడేందుకు. వేటగాడు సిద్ధం చేసుకుని రోడ్డుపైకి వెళ్ళాడు. మరుగుజ్జులను రక్షించగల మంత్రంలో తప్పిపోయిన పేజీని ఎక్కడ ఉందో వెతకడమే అతని లక్ష్యం. ఎక్కువ దూరం వెళ్లకుండానే ఆ స్పెల్ బుక్ లో కనిపించని పేజీ డంకౌకి గమనించాడు. నాకు కావలసిన మంత్రం ఆ మిస్సింగ్ పేజీలో ఉందేమో. ఎక్కడుంది? నిజంగా అతనికి ఎక్కడ చూడాలో తెలియలేదు. లేదు, ఈ గొయ్యలో ఉండదు. కానీ అక్కడ మ్యాజికల్ పేజీ కనిపించలేదు. ఎక్కువ దూరం కాకుండానే ఆ మాయా పేజీ వాస్తవానికి జరిగింది వేలాడుతూ ఉన్న ఒక రంగుల కోరికగా మిగిలింది. డంకావ్ మరియు వేటగాడు ఇద్దరూ అదే స్థలానికి చేరుకున్నారు. వారిద్దరూ ఒకేసారి బాణాన్ని గురిపెట్టారు. డంకావ్ కొంచెం భయపడ్డాడు. అప్పుడు వారిద్దరూ కాగితాన్ని గమనించారు. చెట్టుపై నుండి వేలాడుతోంది. వారు చెట్టు నుండి ఇద్దరు ఒకే దూరంలో ఉన్నారు. అక్కడికి చేరుకోవడానికి ఒకరికొకరు పందెం వేసుకోవాలి. డంకావు గురిపెట్టిన బాణంలా ప్రారంభించాడు పరిగెత్తడం. కాళ్ళు అతనికి పడిపోయేలాగా పరిగెత్తాడు. వేటగాడికి ఒక మంచి ఆలోచన వచ్చింది. వాడికి మంచి వేగంగా వెళ్తున్నాడే వాడు.
డంకా వేగంగా పరిగెడుతున్నాడు. బాణం అతనితో దాదాపుగా పట్టుకోలేకపోయాడు. అతను దారి మరల్చలేదు. ఆ విధంగా రాళ్ళని చూడలేదు. బాణం గతాన్ని మర్చిపోయి గాలికి లక్ష్యం పెట్టిన చోటికి చిక్కుకుంది. ఆ మంత్రాన్ని నా మీదే ఉపయోగించొచ్చు కదా. డంకా వచ్చి మళ్లీ విఫలం చెందాడు. ఆ వేటగాడు త్వరగా మాయా కాగితాన్ని పట్టుకుని కోటకి తిరిగి వచ్చాడు. స్నో వైట్ వేటగాడి నుండి కాగితాన్ని తీసుకుని మరుగుజ్జు గదిలోకి వెళ్ళింది. ఇప్పుడు రాతితో తయారు చేయబడింది, అంత ఎత్తుగా లేదు. తోటి పిశాచాలను ఎవరు చూశారు? 1 మరియు అన్ని శాపం విచ్ఛిన్నం చేయడానికి మంత్రం చెప్తున్నా. మరుగుజ్జులు రాయిగా మారి నుంచి నెమ్మదిగా కదలిక మొదలైంది. పగుళ్లు మొదలయ్యాయి. ఒక్కొక్కటిగా ప్రతి రాయి పగలడం మొదలుపెట్టింది. మొదటిది ఏస్, తరువాత సిల్లీ, షై, యాంగ్రీ, జాలీ, క్యూరియస్, ఇక చివరికి లేజీ. స్నో వైట్, చాలా చాలా ధన్యవాదాలు. మమ్మల్ని మళ్ళీ రక్షించినందుకు చాలా ధన్యవాదాలు ప్రిన్సెస్. ఇంకా హంట్స్మెన్, మీకు మా ధన్యవాదాలు. అవును, నేను రాత్రిలాగా ఎప్పటికున్నాను. మమ్మల్ని రాయిగా మార్చేశారు కదా. స్నో వైట్ 7 మరుగుజ్జులు చాలా సంతోషంగా ఉన్నారు. మంత్రం విచ్ఛిన్నమయ్యింది. మరోసారి రాజ్యం శాంతియుతంగా అయిపోయింది. చాలా కాలం క్రితం హైడీ అనే అమ్మాయి ఉండేది. ఆమె అమ్మా నాన్న చనిపోయిన తర్వాత వాళ్ళ పిన్ని ఆమెను చూసుకునేది. ఒకరోజు పిన్ని హైడీని తీసుకుని కొండ మీద ఉన్న తాతయ్య దగ్గరికి తీసుకుని వెళ్ళింది. తాతయ్య కొంచెం కోపిష్ట స్వభావం కల వ్యక్తి. అతను ఒక చిన్న గుడిసెలో ఒంటరిగా ఉండేవాడు. మొదటిసారి హైడీ తాతయ్యని కలవడానికి వెళ్ళింది. వేరే ఊర్లో ఉద్యోగం దొరికిందని పిన్ని హైడీని తాతయ్య దగ్గర వదిలి వెళ్ళిపోయింది. ఇన్ని సంవత్సరాలుగా ఒంటరిగా ఉంటున్న తాతయ్యకు హైడీ వచ్చిందన్న సంతోషం ఉన్నా ఆ విషయం ఆమెకు చూపించలేకపోయాడు. అతడు హైడీ కోసం ఒక మంచి పరుపు ఒక గదిలో పెట్టాడు. హైడీకి తాతయ్య చాలా నచ్చాడు. కొండల్లో హైడీకి ఎన్నో సంతోషాలు దొరికాయి. ఉదయం లేవగానే తాతయ్య తన పెద్ద కుక్క జోసెఫ్తో పరిచయం చేశాడు. హైడీకి జోసెఫ్ కూడా చాలా నచ్చాడు. ఒకరోజు కొండలపై తిరుగుతుండగా హైడీకి పీటర్ కలిశాడు. అతడొక గొల్లవాడు. అతడు తన మేకలను మేపుతున్నాడు. ఇంతకు ముందు నువ్వు నాకెప్పుడు కనిపించలేదా ఇక్కడ? నేను నిన్ననే వచ్చాను. తాతయ్యతో ఉంటున్నాను. మరుసటి రోజు నుండి వాళ్ళు కలిసి తిరిగేవారు. హైడీ జీవితం చాలా సంతోషంగా గడుస్తోంది. పీటర్ ఆమెకు చాలా నచ్చాడు. మేకలు మేపడం కూడా నేర్పాడు. రోజంతా హైడీ కొండల్లో ఆడుతూ గడిపేది. ఆమె తాతయ్యకు ఇంటి పనుల్లో కూడా సహాయం చేస్తూ ఉండేది. తాతయ్యకు అవెన్లో బ్రెడ్ చేసి ఇవ్వడం ఆమెకు చాలా ఇష్టమైన పని. ఆమె బ్రెడ్ తయారు చేసి పీటర్ వాళ్ళ నానమ్మకు కూడా ఇచ్చేది. నానమ్మ హైడీకి శుద్ధమైన మేకపాలు పితికి ఇచ్చేది. వేసవికాలం తర్వాత వర్షాకాలం రాని వచ్చింది. పీటర్ బడికి వెళ్ళడం ప్రారంభించాడు. హైడీ ఒంటరిగా అయిపోయింది. ఒకరోజు అకస్మాత్తుగా పిన్ని హైడీని పట్నం తీసుకెళ్లడానికి వచ్చింది. ఇంట్లోనే చదివిస్తూ పని చేయించుకోవడానికి. తాతయ్యకి చాలా బాధ అనిపించింది. అస్సలు ఒప్పుకోలేదు. కానీ మళ్ళీ తనే అనుకున్నాడు, చదువుకునే వయసు, పట్నంలో చదవడం హైడీకి మంచిది అని. నేను ఎక్కడికి రాను, నేను తాతయ్యతోనే ఉంటాను.
కానీ పిన్ని మళ్ళీ తొందరగా వెనక్కి తీసుకొస్తానని అబద్ధం చెప్పి హైడీని ఒప్పించింది. రైల్లో దూర ప్రయాణం చేశాక వాళ్ళొక రాజభవనానికి చేరారు. అమ్మో, ఇంత పెద్ద ఇల్లు, నేను ఈ ఇంట్లో ఉంటానా? హైడీ అక్కడ ముద్దుల క్లారాని కలిసింది. క్లారా నడవలేదు. ఆమె ఒక యాక్సిడెంట్కి గురయింది. పిన్ని హైడీని క్లారాకి స్నేహితురాలుగా తీసుకుని వచ్చింది. వీళ్ళిద్దరూ తొందరగానే మంచి స్నేహితులైపోయారు. హైడీ ప్రవర్తన వేరేగా ఉండేది. దీనికి క్లారా చాలా నవ్వుతూ ఉండేది. క్లారా వాళ్ళ నాన్నమ్మ చాలా కఠినాత్మురాలు. తొందరగా లేవండి అమ్మాయిలు, చదువుకోరా, ఇలాగే ఉంటారా? క్లారా వాళ్ళ నాన్నమ్మ హైడీకి పద్ధతిగా ప్రవర్తించడం చాలా నేర్పింది. చేతులతో కాకుండా చెంచాలతో తినడము. ఇప్పుడు హైడీ బట్టలు కూడా పట్నపు అమ్మాయిలాగా వేసుకోసాగింది. కానీ హైడీకి ఈ బట్టలు చాలా ఇబ్బందిగా ఉండేవి. క్లారా కూడా హైడీకి చదువు నేర్పుతుండేది. హైడీకి క్లారాతో ఉండడం చాలా నచ్చింది. కానీ తాతయ్య, ఆ కొండల వాతావరణం గుర్తుకొస్తూ ఉండేది. ఆ బాధ వల్ల సరిగ్గా భోజనం కూడా చేసేది కాదు. క్లారా వాళ్ళ నాన్నకి నాన్నమ్మకి ఈ విషయం అర్థమైంది. వాళ్ళు హైడీని వాళ్ళ తాతయ్య దగ్గరికి పంపుదామని నిర్ణయించుకున్నారు. హైడీ వెళ్తుందని క్లారా చాలా నిరాశగా ఉండింది. ఇతరుల సంతోషాన్ని కోరుకోవడాన్నే ప్రేమ అంటారు. ఎలాంటి పరిస్థితిలోనైనా హైడీకి గుడ్ బై చెప్పే సమయం రానే వచ్చింది. హైడీ వాళ్ళ పిన్ని అంది, వచ్చే సంవత్సరం క్లారా గుట్టల్లో నిన్ను కలవడానికి వస్తుంది అని. కొండల్లోకి రాగానే హైడీ ప్రాణంలో ప్రాణం వచ్చినట్టు అయ్యింది. ఆమె దారిలోనే పీటర్ ఇంటికి వెళ్ళింది. వాళ్ళ నాన్నమ్మకు క్లారా ఇచ్చిన బ్రెడ్ని ఇచ్చింది. పట్నంలో వేసుకున్న బట్టల్ని విప్పేసి తాతయ్యని కలవడానికి పరిగెత్తి వెళ్ళింది. గట్టిగా కౌగిలించుకుంది. హైడీ సంతోషాలకి పగ్గాలే లేవు. ఎందుకంటే తనకొక ఉత్తరం వచ్చింది, క్లారా తనని కలవడానికి వస్తోందని. క్లారాకి కొండ ప్రాంతము, పీటరు రెండూ నచ్చాయి. కానీ మనసుకి ఏదోలా ఉంది. క్లారా మళ్ళీ హైడీని తనతో పాటు పట్నానికి తీసుకెళ్లాలని అనుకుంటోంది. వీళ్ళు ముగ్గురు చాలా సరదాగా సంబరంగా ఉన్నారు. ఆ కొండల వాతావరణము, శుద్ధమైన పండ్లు, కూరగాయలు క్లారా ఆరోగ్యానికి ఉత్తమం. అయితే పీటర్కి హైడీ అంటే ఈర్ష్య కలగడం మొదలైంది. ఆమె క్లారా అతి దగ్గరకు స్నేహితురాలైనందుకు. క్లారాని వీల్చైర్పై కూర్చోపెట్టి తిప్పడం కూడా పీటర్కి నచ్చేది కాదు. ఒకరోజు పీటర్ క్లారాని వీల్చైర్తో సహా కొండపై నుండి కిందకి తోసేశాడు. దీంతో మొత్తం ప్రాబ్లం తీరిపోయిందనుకున్నాడు. వీల్చైర్ లేకుండా శుద్ధమైన గాలి వల్ల క్లారాకి చాలా శక్తి వచ్చింది. క్లారా హైడీతో పాటు నెమ్మదిగా నడవడం ప్రారంభమైంది. తర్వాత క్లారా సొంతంగా కూడా నడవడం మొదలైంది. నేను నడుస్తున్నాను అంటే అది నీ వల్లే హైడీ. ఒకరోజు క్లారా వాళ్ళ నాన్నమ్మ, నాన్న వచ్చారు. వాళ్ళిద్దరూ ఆమెను నడుస్తూ ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. వాళ్ళ తాతయ్యకు హైడీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పారు. పీటర్ తను చేసిన పనికి చాలా పశ్చాత్తాపం చెందాడు. క్లారాని కిందికి తోసివేసినందుకు సొంతంగా ఒప్పుకున్నాడు. నేను చాలా తప్పు చేశాను, అందరూ క్షమించండి నన్ను. క్షమిస్తాంలే, అంతేనా క్లారా? నువ్వు తప్పు చేసావు, కానీ క్లారా నడవడం అందరికీ సంతోషం. అందరూ ఎంతో సంతోషించారు. క్లారా వాళ్ళ కుటుంబం మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తామని మాటిచ్చారు. అప్పటి నుండి అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు.